ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ, దిల్ రాజు, పరశురామ్ కాంబినేషన్ సూపరు. వాళ్ళలో దిల్ రాజు అతను స్టోరీ పికప్ ఉన్నా కానీ అంటే అతను సెలెక్ట్ చేసుకున్నది వేరేలా ఉండిద్ది. స్టోరీ ఎంతో కొంత ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తాం అందరం. అలా ఉన్నా, లేదా పరశురాము ఆ డైరెక్షను మంచి మంచి సినిమాలు తీశాడు. అలా ఉన్నా, విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఉన్నా, ఏదున్నా కొంచెం బాగుండేదేమో సినిమా. బట్ కానీ ఆ మూడిట్లో ఏది పర్ఫెక్ట్గా ఉందనేసి యాక్టింగ్ గురించి జడ్జ్ చేయలేలే, కానీ మిగతా నాకేమో అంత అనిపించలేదు. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉందంటే నాకు తెలిసి పక్కా యావరేజ్ పడిపోయింది ఫిలిం. బట్ విజయ్ దేవరకొండ ఏంటి ఈ సినిమా అయ్యింది అసలు. ఫ్యామిలీ ఉందే కానీ ఆ ఫ్యామిలీ గురించి అసలు ఎక్కడన్నా సెంటిమెంట్ ఒక్కటి రెండు సీన్లు తప్పితే ఏముంది అసలు. సెంటిమెంట్ వర్క్ అవ్వడానికి అసలు ఏం స్పేసే లేదు. అసలు ఫస్ట్ హాఫ్ సినిమా అలా వెళ్తుంది, బాగుండిద్దిలే, కొంచెం కొంచెం రేజ్ అయిద్దిలే ఫస్ట్ స్టార్టింగ్ కదా అని అనుకున్నా. వెళ్ళే కొంది అసలు దాని గురించి చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి ఓకే పర్లేదు, తర్వాత ఇంకేమైనా బాగుండిద్దాం అనుకున్నా. సెకండ్ హాఫ్ అంత వరస్ట్గా, ఇంకేం చెప్పాలి. సెకండ్ హాఫ్ అంతా వరస్ట్. ఎండింగ్లో అయితే నిజంగా వెళ్ళిపోదాం అనే మూడ్ వచ్చింది నాకు. అంటే అలానే అనిపించింది ఎండింగ్. ఇంకా సినిమా చూడొద్దు, అవసరం లేదులే, వెళ్ళిపోదాం. ఏం చెప్తున్నారు విజయ్ దేవరకొండ, ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. విలన్ ఏం చెప్తున్నాడంటే చెప్తున్నాడు. అసలు విలన్ ఏంటి, ఆ మధ్యలో విలన్ ఎందుకు వచ్చాడు, హీరోయిన్ ఫస్ట్లోనే చెప్తా ఉండేది ఏదో బ్యాక్గ్రౌండ్ చెప్తున్నట్టు. సరే వాళ్ళిద్దరు అది ఎందుకు అక్కడికి వెళ్ళేది రాసిద్ది స్టోరీ అంటే అది ఏం లేదు. దానికి ఏమైనా ఇస్తాడేమో కన్క్లూజ్ అనుకున్నా, ఏం లేదు. మొత్తంగా సినిమా నేనైతే ఇచ్చే రేటింగు 2 స్టారు. బట్ మీరు సినిమా టైంపాస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. దాంట్లో ఏదో మ్యాజిక్ ఉందని వెళ్ళాలనుకుంటే వేస్టే, అంతా ఏమీ లేదు. చూడండి. బట్ మీకు అనిపించిన ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద జస్ట్ ఊరక చెప్పండి, కామెంట్ చేసేసి చూద్దాం.